హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. రాగిపల్లి లడ్డు మనం ఇంట్లోనే ఈజీగా 5 మినిట్స్లో చేసుకోవచ్చు. ముందు ఒక బౌల్ తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ గీ వేసుకోండి. అది కొంచెం హీట్ అయిన తర్వాత 1/2 కప్పు రాగి పిండిని, ఫింగర్ మిల్లెట్ని బౌల్లో వేసి ఒక 2 to 3 మినిట్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేయించుకోండి. వేయించుకునేటప్పుడు కలుపుతూ ఉండాలని, లేదంటే ఉండలుగా అయిపోతుంది. ఒక 2 మినిట్స్ మనం కలిపేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ అదే బౌల్లో 1/2 కప్పు పల్లీలు తీసుకోవాలి. గోల్డ్ కలర్ అయ్యేంత వరకు పల్లీలు వేయించుకోవాలి. దాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకొని ముప్పావు కప్పు బెల్లం తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ దాన్ని బాగా మరిగిన తర్వాత పాకం వచ్చేంత వరకు దాన్ని వేడి చేయాలి. పల్లీలు చల్లగైన తర్వాత దాని పొట్టు మొత్తం తీసేసి మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా ఉండేలాగానే మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక పిండి తీసుకున్న బౌల్లోకి ఈ రాగి పల్లి పౌడర్ కూడా వేసేసుకోవాలి. పల్లి పౌడర్ కూడా దాంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాన్ని ముందు స్పూన్తో కలిపి తర్వాత హ్యాండ్తో మొత్తం ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ బెల్లం పాకం పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం ఒక చిటికెడంత ఉప్పు, ఇలాచీ పౌడర్ వేసుకొని ఒక 2 మినిట్స్ మరగనిచ్చాక మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పౌడర్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని స్పూన్తో కలిపేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా తిగ్గా క్వాంటిటీ ఉండేలాగా చూసుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకున్న బెల్లం కూడా కొంచెం అది చల్లగా అయ్యేంతవరకు వెయిట్ చేసి తర్వాత కలుపుకుంటే బాగా మిక్స్ అవుతుంది. చల్లగా అయిన తర్వాత ఒక ప్లేట్లో గీ తీసుకొని హ్యాండ్కి పెట్టుకొని చూపిస్తున్నట్టుగా లడ్డు ప్రిపేర్ చేసుకుంటే అంతే, రాగిపల్లి లడ్డు రెడీ. దీంట్లో మీకు ఇంకా టేస్ట్గా ఉండాలనుకుంటే మీరు నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్గా మనం పల్లితో కూడా చేసుకున్నా బాగుంటుంది. ఈ లడ్డు డైలీ ఒకటి తినడం వల్ల మనకి బ్లడ్ కూడా బాగుంటుందండి. మోకాలు నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడిగండి.